హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే సంక్రాంతి పండగకి ఏమేమి అప్పాలు చేశామంటే సకినాలు అరిసెలు. సంక్రాంతి అంటేనే అరిసెలు సకినాలు గుర్తుకొస్తుంది కదా మనకు. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే సకినాలు అరిసెలు అయితే కంపల్సరీ చేసుకుంటారు. మరి మా సైడ్ అయితే సంక్రాంతికి ఎక్కువ అరిసెలు సకినాలు అయితే చేసుకుంటారు. మరి మీ సైడ్ ఏమేమి చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ రోజు అయితే ఒక అక్క వాళ్ళ ఇంట్లో మేము పక్కన 3 ఫ్యామిలీస్ ఉంటాము. 3 ఫ్యామిలీస్ కలిసి అయితే చేసుకున్నాము. ఫస్ట్ ఒకరొకరు చేయాలంటే ఒక్కొక్కరికి యాస్ట్ వస్తుంది. అందుకోసం మేము ముగ్గురం అయితే కలిసి చెరొక రోజు చేసుకున్నాం. ఒకరికి ఒక రోజు అని 3 డేస్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఒక అక్క వాళ్ళ ఇంట్లో ఇది సకినాలు అప్పలు చేసుకున్నది అక్క అయితే. ఈ సెకండ్ రోజు ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఈ ఆంటీ ఏమో సకినాలు అరిసెలు బెల్లప్పలు 3 ఐటమ్స్ అయితే ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే కంప్లీట్ అయిపోయింది. రెండో రోజు ఈ మొత్తం ఆ ఆంటీ వాళ్ళకి చేసిన పొద్దున్న 7 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 9-10 అయింది. ఆ టైం వరకు ఆంటీ వాళ్ళ ఇంట్లోనే అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ డే మా ఇంట్లో అయితే స్టార్ట్ చేసిన. ఈ సకినాలు ఎక్కువ చేసుకోకపోయేది. ఈసారి అయితే సకినాలు కావాలని పట్టుబట్టి మరీ ఇక చేసుకున్నా. ఈ పొద్దుగాలనే 7 గంటలకి వచ్చిళ్ళు. ఆ రోజు సండే 7 గంటలకే వచ్చి ఈ సకినాలు ఫాస్ట్గా పోసేసి ఇక జుట్టడం అయితే నాకు అంతగా రాదు ఫస్ట్ టైం కాబట్టి నేను మెల్లమెల్లగా 10-12 నేను చేసిన. మిగతా ఆంటీను అక్క ఇద్దరైతే చేసేసిళ్ళు. ఇచ్చిన తర్వాత ఇక వంట చేయలేదని వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మా బాబు ఏమో మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు కదా నేను హెల్ప్ చేస్తా అని ఒక్కొక్కటి తీసి అయితే అందించింది. ఇక బాబు తెచ్చి వేయడంతో నేను కూర్చొని ఇక నెమ్మదిగా కాల్చుకున్నా. ఇక అప్పుడప్పుడు వంటలల్లా సహాయపడతాడు మా బాబు అయితే. పాప అసలు వంట దగ్గరికి రానే రాదు. బాబు అయితే అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు నాకైతే. ఇక కాల్చుకుంటుంటే మధ్యలో అయితే గ్యాస్ అయిపోయింది మాది. ఇంకో 20-30 సకినాలు ఉన్నాయి. ఇక అప్పుడే గ్యాస్ అయిపోయింది. ఇక ఏం చేద్దామని చిన్న గ్యాస్ మీద తర్వాత ట్రై చేసి కాల్చుకున్నా. ఈ సకినాలకు ఎక్కువ ఐటమ్స్ ఏం పట్టదు. ఒక ఆయిల్, నువ్వులు, ఓమ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే నువ్వులు ఎక్కువ వేసిన, ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఉప్పు, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. 1 కేజీ ఆయిలల్లో 2-2.5 కేజీ బియ్యం పట్టించి చేసుకోవచ్చు మనం. చాలా ఈజీగా అవుతుంది. చేయడం కొంచెం కష్టం అవుతుంది, టైం కూడా ఎక్కువ పడుతుంది. కాకపోతే టేస్ట్ ఉంటుంది. దీంట్లో ఐటమ్స్ కూడా తక్కువ పడతాయి. ఇక ఇది అయిపోయేసరికి అక్క కూడా మళ్ళీ రెడీ అయ్యి అన్నం గిట్లా తిని మళ్ళీ వచ్చేసింది. రావడంతో ఇక అది అరిసెల పిండి పాకం పట్టడం స్టార్ట్ చేసినాం. కొంతమంది చేతితో మంచిగా వస్తుంది కదా, కుదురుతుంది, పాకం అనేది కుదురుతుంది. అందువలన అక్కతోనే కలిపించిన. అక్క చెప్తా అంటే నేనే కలిపిన సగం వరకు. ఇక కలిపిన ఊకే తిప్పుతూనే ఉండాలి గరిట అయితే. ఇది తిప్పడం వల్ల నా చెయ్యి కూడా కొంచెం నొప్పి పెట్టింది. మధ్యలో ఈ అక్కను కూడా అరిసెలకు కూడా ఏమేమి కావాలంటే బెల్లం, దీంట్లో నువ్వులు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. యాలకులు, నెయ్యి అంతే కావాల్సినవి. అరిసెలకు కావాల్సినవి ఇవే. ఫస్ట్ అయితే బెల్లము కరగడానికి కొంచెం లైట్గా నీళ్ళు అయితే పోసుకోవాలి. అలాగే తిప్పుతూ ఉండాలి. ఆయిల్ అయితే లాస్ట్కి వాడాలి. ఆయిల్ అవసరమే లేదు. మొత్తం బెల్లం కరిగిన తర్వాత ఇక నువ్వులు వేసుకొని యాలకుల పొడి కూడా కొంచెం దంచి యాలకుల పొడి కూడా వేసుకోవాలి. యాలకుల పొడి, నువ్వులు అన్నీ వేసిన తర్వాత మనం ప్లేట్లో కొంచెం వాటర్ పోసి అది కొంచెం చుక్క అందులో వేయాలి. అది కొంచెం గడ్డ లెక్క వస్తే ఈ పాకం వచ్చినట్టే ఈ పిండి వేసి బాగా కలుపుకోవాలి. పిండి బాగా కలిపి పైనుంచి కొంచెం ఆయిల్, నెయ్యి ఇట్లా పోసుకుంటే అది కొంచెం మెత్తగా ఉంటుంది. పిండి అనేది మెత్తగా ఉంటుంది. ఎప్పుడన్నా చేసుకోవచ్చు అట మనం. వారం 10 రోజులు కూడా ఉండవచ్చు. వేడివేడిగా చేసుకొని తినాలన్నా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒకటేసారి చేసేసిన. సో ఇది ఫ్రెండ్స్ మా సంక్రాంతి పండగకి మేమైతే సకినాలు అరిసెలు
చేసుకున్నాం. మరి మీరేమేమి చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.